హల్లెలూయా. చేరి వచ్చిన సంఘానికి నా తోటి సహాయకులకు ప్రభునామ హృదయపూర్వక వందనాలు. అందరు బాగున్నారు కదండి? హల్లెలూయా. లేరా విలువైన సమయాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం. సమయం ఏమాత్రం కూడా వృధా చేయకుండా కొన్ని పరిశుద్ధ గ్రంథం నుంచి పరిశుద్ధమైన మాటలు మనం ధ్యానం చేద్దాం పిల్లరా. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం చూద్దాం పిల్లరా. సరిపోతుందమ్మా పిల్లరా. కొద్దిపాటి సమయాన్ని ఇక్కడ సందర్భం మనకు బాగా తెలుసు పిల్లరా. సంసోన్ గారు ప్రపంచం ఏమనుకుంటుందో తెలియదు కానీ సంసోన్ గారు కూడా అదే అనుకున్నారు. సంసోన్ గారు అయితే బయటికి చెప్పలేదు, మనం కూడా అదే అనుకుంటున్నాం. సంసోన్ గారికి ఉన్న బలం ఏంటంట? తన బలము దేంట్లో ఉందంట? చూసారా, మీకు బాగా తెలిసిపోయింది. కానీ తనను ప్రేమిస్తున్న అమ్మాయికి మాత్రం తెలియలేదు సంసోన్ గారి బలం ఎక్కడుందో. మళ్ళీ చదవమాట. అతన్ని లాలన చేసి అతని గొప్ప బలము దేనిలో ఉన్నదో మాకు తెలియజేయమని సర్దార్లు విన్నవించుకుంటున్నారు పిల్లరా. సంసోన్ గారికి బలం ఉందంట, ఆ బలము దేంట్లో ఉందని అడుగుతున్నారు. అలాగే తను ఏం చేసిందంటే ఎంత డబ్బు కోసం ఆశపడిందంటే అక్కడ చెప్తున్నా చూడండి పిల్లరా. 1,100 వెండి నాణెములు నీకు ఇచ్చేద్దామని చెప్పేశారు. అతని బలము దేంట్లో ఉందో చెప్తే చాలు, మీకు తెలియజేస్తాము, ఆ 1,000 వెండి నాణేలు మీకు ఇచ్చేస్తాం తల్లి. జస్ట్ ఏంటంటే సంసోనులో బలము దేంట్లో ఉందో తెలియజేస్తే చాలు అనుకుంటుంది. సంసోన్ గారి సందర్భం నాకు బాగా తెలుసు కాబట్టి సంసోన్ గారితోనే ప్రారంభిద్దాం పిల్లరా. అలాంటి పేరు పెట్టుకున్న వాళ్ళు మనం కూడా ఉంటాం పిల్లరా. మాకు బంధువుల్లో మా చిన్నాన్నగారు పెద్దనాన్నగారి పేరు కూడా సంసోను. బలము దేంట్లో ఉందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు పిల్లరా. చాలా ప్రయత్నాలు చేశారు, చివరికి తెలిసిపోయింది. మనకు తెలిసిపోయినట్టుగా వాళ్ళకు తెలిసిపోయింది. దేంట్లో ఉందంట? జుట్టులో ఉందంట పిల్లరా. వెంట్రుకలు కత్తిరించగానే బలం పోయిందంట. సో మనం అలా అనుకుంటున్నాం, వాళ్ళు అలాగ అనుకున్నారు. సంసోన్లో మహాబలం ఉందంట. అయ్యా నీ బలము ఎలా ఉందని ప్రయత్నాలు చేశారు, అతన్ని జయించలేకపోతున్నామని ఫిలిష్తీయులు చాలా ప్రయత్నాలు చేశారు. కానీ ఇంతకీ సంసోన్ ఎవరి పక్షంలో ఉన్నారు? మళ్ళీ అడుగుతాను, సంసోన్ ఎవరి పక్షంలో ఉన్నారు? ఇశ్రాయేళ్ల పక్షంలో ఉన్నాడు. ఇశ్రాయేళ్లను రక్షించడానికి ఫిలిష్తీయుల నుంచి దేవుడు రక్షించుకున్న, ఏర్పాటు చేసుకున్న ఒక రక్షకుడు పిల్లరా. అందుకనే ఈ చాలా సందర్భాల్లో మనం మాట్లాడుతుంటాం, వారిని రక్షించినకు రక్షకులను పుట్టించను అంటాం. ఆ రక్షకులు ఒకడు సంసోన్ గారు పిల్లరా. బాప్తిసం ఇచ్చి యోహాను గారికి అయితే ఎంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటామో సంసోన్ గారి విషయంలో అదే ప్రాధాన్యత మనకు కనబడుతూ ఉంటుంది పిల్లరా. ఆయన పుట్టుకనే చాలా అద్భుతం అనిపిస్తుంది. ఆయన విధానంలో కూడా తల్లిదండ్రులు ఆశపడుతుంటారు, నా బిడ్డ ఎలాంటోడు, ఎలా పెంచాలి, ఎలా బ్రతుకుంటుంది. అయ్యా నిజమేనా నువ్వు మాట్లాడిన మాట, దయచేసి నా భర్తతో కూడా చెప్పని తన భార్య ఆతురపడుతూ ఉంటుంది. అలాంటి తరుణంలో సంసోన్ గారు వచ్చేసారు. సంసోను ఆవేశపడిపోతున్నాడు. ఇంకా ఇజ్రాయేలులో ఎవరు పిల్లలు లేరనుకొని నువ్వు అక్కడి నుంచి వెళ్ళి తీసుకోవడం అంటే అతను యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపిస్తుంది, రేపుచున్నది అని అంటాడు. తనను ప్రేమించిన అంటే పెళ్లి చేసుకున్న స్త్రీ కాకుండా ఇంకొక స్త్రీ దగ్గరికి వెళ్ళి తన బలాన్ని తన అప్పచెప్తున్నాడు. ఆయన పెట్టుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసిన తరుణంలో ఆ దెలీలను వారు ఫిలిష్తీయులు అడుగుతున్నారు, 1,100 వెండి నాణేలు ఇచ్చేస్తాము, అతని బలం ఎక్కడుందో తెలియజేయమంటున్నాడు. చాలామంది అంటే స్నేహితులకు చెప్పుకోలేని విషయాలు కూడా ఎవరికి చెప్పుకుంటారు పిల్లరా? ఎవరికి చెప్పుకుంటారు? స్నేహితులకు చెప్పుకోలేని విషయాలు తన భర్తకు, భార్యకు, ఎక్కువగా ప్రేమించే వ్యక్తులకు చెప్తూ ఉంటారు. తల్లిదండ్రులకు చెప్పిన విషయాలు కూడా అలాంటి వారికి చెప్తూ ఉంటాను. ఎలాగైనా దెలీలా డబ్బు కొరకు మోసపోతుంది కాబట్టి మనం డబ్బు ఇస్తే సరిపోతుంది, సంసోన్ యొక్క బల రహస్యాన్ని చెప్పేస్తే సంసోన్ని బంధించవచ్చు అని ఫిలిష్తీయులు ప్రన్నాగం పడినారు. అతని బలము దేంట్లో ఉందంట? ఎక్కడ ఉందంట? మళ్ళీ అడుగుతున్నాను, బలము దేంట్లో ఉందంటమ్మా? జుట్టులో ఉందంట పిల్లరా, వెంట్రుకల్లో ఉందంట. మంచి సందర్భాన్ని మేము ముందుకు తీసుకొస్తాను పిల్లలు. గతించిన దినాల్లో ఒక మాట జ్ఞాపకం వచ్చింది.
మనకు కొన్ని కొన్ని పాత ఇండ్లలో, పాడుబడ్ల ఇండ్లు అంటారు కదా ప్రాయం, ఎవరు వాడుకొని ఇండ్లలో అప్పుడప్పుడు కొన్ని ఉడుము అని అంటారు. ఉడుము మీకు బాగా తెలుసు అనుకుంటున్నాను, తెలుసు కదా పిల్లరా. అవి అక్కడ పరిగెత్తుకొని వెళ్ళిపోయి ఆ రెండు గోడల మధ్య సందుల్లోనూ చెట్టు తొర్రల్లోనూ అలా ఇరుక్కుపోయిన సందర్భంలో దానికి లాగడానికి ప్రయత్నం చేస్తుంటే ఎంత లాగినా రాదంట అది. ఇంకా పెద్దలు అనే మాట ఏంటంటే దానికి తోకను పట్టుకుని లాగినా రాదంట. చిట్ట చివరకు దానికి తోకకు తాడు కట్టి లారీకి కట్టిన ట్రక్కు కట్టిన ట్రక్కు ఆ స్ట్రెంత్ అంతా ఎక్సలేటర్ అంతా పెట్టినా దాన్ని లాగలేమంట. ఎందుకంటే దాని బలం అంతా ఎక్కడుందంట, ఆ రెండు గోడల మధ్యలోనే ఉందంట, ఆ రంధ్రంలోనే ఉంటుందంట పిల్లరా. దేని బలము? ఉడుం బలం పిల్లరా. ఇంకొక మంచి మాట మేము ముందుకు తీసుకొస్తాను, మన సోదరులకు బాగా తెలుసు కాబట్టి. పిల్లరా, మన సముద్రంలో ఈ మధ్య కాలంలో మంచి మంచి క్లిప్పింగ్స్ వస్తున్నాయి. అది ఏ రీతిగా మనం యూటిలైజ్ చేసుకుంటాము, మనం ఏ రీతిగా మనం వాడుకుంటాం అనేది చాలా ప్రాధాన్యత. నదిలో ఒక క్రొకడైల్ ఉంటుంది పిల్లరా, ముసలి. ఆ ముసలి ఒక లేడీ జింకను నది దాటుతూ ఉంటే జింకను చూసేసింది, దాన్ని తినడానికి చంపడానికి ప్రయత్నం చేస్తూనే ఉంది. అది కాస్త దూరం నుంచి ఒక తల్లి, తన తల్లి, ఆ జింక యొక్క తల్లి పసిగట్టిందండి. ఇది బాగా తెలుసు కదా మీకు అందరికీ. ఎక్కడైతే ఆ ముసలి వచ్చి ఆ జింకను తింటుందో అని, తన బిడ్డను తింటుందో అని తన తల్లి అడ్డుగా వెళ్తుందంట. నేను పోయినా పర్లేదు, ఎవరు బ్రతకాలి? నా కుమారుడు, నా జింక, నా బిడ్డ బ్రతకాలని ఒక జింకకున్నదంట పిల్లరా. దాన్ని చూస్తుంటే అంటే మనుషుల్లోనే ఇలాంటి నైజం కనిపించదు, మానవత్వం నశించిపోయింది. ఇంకా జంతువుని చూసి నేర్చుకోవాల్సిన కనీస విజ్ఞత అది మనకు ఆశ్చర్యం అనిపిస్తుంది. అంటే మనుషుల్లో లేనిది కూడా జంతువుని చూసి నేర్చుకునేంత పరిస్థితిలోకి మానవుడు వెళ్ళిపోయాడు. అందుకనే వివేకము లేని శూన్యమైన మృగములు అంటాడు. అంటే వివేకం లేని మృగాలంట, అక్కడికి వివేకం లేదు అంటాడు, కానీ దాన్ని చూసే మనల్ని నేర్చుకోమంటాడు. చీమలైనా ఇంకా కుక్కకున్న విశ్వాసం గురించైనా ఈ జంతువులు ఏంటంటే తన తల్లి బిడ్డ ఎక్కడ చంపబడుతుందో అని తన ప్రాణాలు అడ్డేసి తన బిడ్డ ప్రాణాలు రక్షిస్తుంది పిల్లరా. ఆ ముసలి ఆ నీటిలో ఉన్నప్పుడు అంట పిల్లరా, దానికి 1000 ఏనుగుల బలం ఉంటుందంట. అర్థమవుతుందన్న మాట. ఇది అయిపోగానే ఈద్ ముబారక్ చెప్పుకుందాం పిల్లరా కొద్దిసేపే. ముసలి కంట 1000 ఏనుగుల బలం ఉంటుందంట పిల్లరా. 1000 అంటే కౌంట్ అయితే మనకు అర్థమవుతుంది కదా పిల్లరా. 1 2 3 4 500 600 700 లాస్ట్లో 1000 పెట్టుకుంటా ఇలా 1000 ఏనుగులు నిలబెడితే 1000 ఏనుగులకు ఎంత బలం ఉంటుందో అంత బలం దేనికి ఉంటుందంట? ముసలికి నీళ్ళల్లో ఉన్నప్పుడు ఉంటుందంట బలం. మనం ఇందాక అన్నాం కదా, ఉడుము కంట గోడలో ఉన్నప్పుడే, ఆ పట్టులో ఉన్నప్పుడే బలం అంట. దాన్ని ట్రక్కు పెట్టి లాగినా రాదంట. దాని బలం ఏంటయ్యి అంటే ఆ రెండు గోడల మధ్యలో ఉన్న ఆ గ్యాపే బలం అంట పిల్లరా. ఒక రంధ్రంలో ఉన్నప్పుడే బలంగా ఉంటుందంట. తర్వాత ఎవరైనా చంపొచ్చు దాన్ని, ఎవరైనా పట్టుకోవచ్చు అంట. ఈ ముసలి కూడా నీళ్ళల్లో ఉన్నప్పుడు అంటే పిల్లలు 1000 ఏనుగుల బలం అంట. ఒక ఏనుగు బలం ఏంటో మనకు బాగా తెలుసు. దాన్ని చూస్తే తట్టుకోలేం. ట్రక్కులు మోయలేనివి, మనుషులు మోయలేనివి, కొన్ని బలమైన దుంపలు చెట్లు అంటే కట్ చేసినవన్నీ కూడా భాగాలు కూడా కొండలు దాటించడానికి, నదులు దాటడానికి ఏనుగులు సైతము అంటే భావారకలుగా వినియోగించిన సందర్భంలో మనకు బాగా తెలుసు పిల్లలు. ఒకే ఏనుగే విపరీతమైన బలాన్ని మోయగలుగుతుంది, చాలా ఎత్తులోను బలంలోనూ చాలా గొప్పది. అలాంటి 1000 ఏనుగులతో సమానమంట ముసలి యొక్క బలము అంటున్నాడు. ఎక్కడంట? నీటిలో అంట పిల్లరా. 1000 ఏనుగుల బలం అంటే అది మామూలు విషయం కాదు కదా పిల్లరా. అదే ముసలి నీటి నుంచి బయటకు వస్తూ ఉంటే కొంతకాలానికి పిల్లరా నీళ్లు లేక దాన్ని ఎవరైనా పిల్లోడు రాయి పెట్టి కొట్టినా పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల్లో ముసలి చనిపోతుందంట పిల్లరా. నీళ్ళలో కనుక లేకుంటే కొంతకాలానికి అవి చనిపోతాయంట. కానీ అదే ఏనుగు నీళ్ళలో, అదే ముసలి నీళ్ళలో ఉంటే 1000 ఏనుగులతో సమానం అంటున్నారు బలం. ఏదో రైమింగ్ బాగుందని రాసింది కాదని పిల్లరా. దాని గురించి స్టడీ చేస్తుంటే కూడా ఆశ్చర్యం అనిపించింది, నిజమే కదా అనిపించింది. అంటే అంత గొప్పగా మాట్లాడుతుంది, దాని బలం అంతదంట. దేన్ని సైతము మనము సింహము రాజు అంటాం, అది కూడా నీటి ఒడ్డున నీళ్ళు తాగితే దాన్ని సైతం లాగగల సామర్థ్యం అంట. నది ఒడ్డున నీళ్లు తాగే ఏనుగును సైతం లాగే సామర్థ్యము, బలము ఈ ముసలికి ఉంటుందంట పిల్లరా. ఎంతటితో సమానం అంటే 1000 ఏనుగుల బలంతో సమానము అంటున్నాడు. అది నీళ్ళ నుంచి బయటికి వచ్చి కొన్ని రోజుల వ్యవధి కాలం కనుక నీరు లేకుండా ఉన్నట్లయితే చనిపోతుందంట. మరి దాని 1000 ఏనుగుల బలం ఏమైపోయిందంటే పోయింది. అది అంతా కూడా ఎక్కడ వాడబడుతుందంటే ఓన్లీ నీటిలోనే ఉంటుందంట పిల్లరా. మనకు బాగా చేపలు బాగా తెలుసు కదా పిల్లరా, తినేవాళ్ళు అందరూ ఉన్నారు కదా. ఆ చేపలు అంటే పిల్లరా పుట్టుకతోనే ఈత నేర్చుకుంటాయంట, స్విమ్మింగ్ నేర్చుకుంటాయంట.
మన దాంట్లో కూడా చాలామంది స్విమ్మింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. ఈ మధ్య కాలంలో ప్లానింగ్ చేస్తున్నారు హాలిడేస్కి వెళ్దామని. మనకు బాగా నచ్చిన వ్యక్తి అనుకోండి, ఎంతసేపు ఈదగలుగుతాడు పిల్లరా? 1 గంట, 2 గంటలు, 3 గంటలు. చాలా మనోడు బాగా మనకి ఇష్టమైన వ్యక్తి, బలమైన వంతుడు, చాలా హైట్లోను అది ఇది అంటే ఏవో మావాడు గజ ఈతగాడనే పేర్లు పెట్టేస్తాం మనం. ఒక రోజంతా ఈతాడు అనుకుందాం మనల్ని. కానీ చేప ఏంటంటే పిల్లరా, బ్రతుకు కాలం అంతా కూడా నీటిలోనే కొనసాగిస్తుంది. అది బ్రతుకు కాలం అంటే 60 సంవత్సరాలు బతుకుతుందా, 20 సంవత్సరాలు బతుకుతుందా, 10 సంవత్సరాలు బతుకుతుందా, 2 సంవత్సరాలు బతుకుతుందా. కానీ 2 సంవత్సరాలు అంతా కూడా ఈదుతూనే ఉంటుందంట. దాని బలం ఏంటంటే నీళ్ళే పిల్లల. అది నీటిలో నుంచి బయటకు వచ్చింది అనుకోండి, ఇప్పుడు రోజులు కాదు, ఇప్పుడు క్షణాలు, నిమిషాలు, గంటల వ్యవధిలో అది చనిపోతుంది పిల్లల. అయ్యా నీకు మరి చిన్నప్పటి నుంచి నువ్వు పుట్టుక కూడా దాని నీళ్ళలోనే జరిగింది కదా, నీ బలమంతా కూడా నీకు ఎంత అని. మేమైతే ఒక రోజు కూడా ఈదలేని పరిస్థితిలో ఉన్నాం, సొమ్మసిల్లిపోతున్నాం, అలసిపోతున్నాం. నీకేంటంటే నేను ఎంతైనా ఈదగలుగుతాను, సముద్రాలు దాటి సైతం, పర్వతాలు కూడా అంతెందుకండి. విపరీతమైన సైక్లోన్ వచ్చినప్పుడు కూడా, ఆ థండర్ స్ట్రోమ్ వచ్చినప్పుడు కూడా మేము ఆకాశ అంచులు కూడా తాకగలుగుతామని గొప్పగా చెప్పుకున్న చేపలు నీటిలో నుంచి బయటకు వస్తూ ఉంటే కొన్ని క్షణాల వ్యవధిలో, గంటల వ్యవధిలో చనిపోతాయంట. నీ బలం ఏమైపోయిందంటే అంతే అండి, అయిపోయింది, బలం పోయింది. ఒక ఉడుమైనా అది అంతవరకే దాని బలం, బయటకు వస్తే దాని బలం లేదు. ఒక ముసలి అయినా నీటిలో ఉన్నంత వరకే దానికి 1000 ఏనుగుల బలం అంట. చేపైన నీటిలో ఉన్నప్పుడే బలం అంట పిల్లరా. నేను అడుగుతున్నాను, సంసోన్ బలం దేంట్లో ఉందంట? తల వెంట్రుకల్లో ఉందంట, జుట్టులో ఉందంట. నీ బలము, నా బలము దేంట్లో ఉందండి? మా నాన్నగారు బాగా ఆస్తులు సంపాదించేసారండి, నేను ఒక్కనే కొడుకుని, నేనే వారసుని, అదంతా కూడా నా బలం అని అంటామా మనం? నీ బలం దేంట్లో ఉందమ్మా? మా మేడం మంచిది, నేను అడిగిందెళ్ళి ఇచ్చేస్తుంది. మావాడు ఏమన్నా పర్లేదు, మా ఇంటి యజమాడు, మా మేడమే మా దిక్కు, ఆ ఉన్న రోజులు నాకు ఏం పర్వాలేదు అని అంటామా? లేదండి నాకు గవర్నమెంట్ కంపెనీ, ఎవరితో నాకు అక్కర్లేదు, గవర్నమెంట్ కంపెనీ 10,000 ఇస్తే ఇంకొక వీసా ఇచ్చేస్తారు. నాకు గవర్నమెంట్ కంపెనీ బలం అనుకుంటున్నారు పిల్లరా. దేంట్లో బలం ఉందంటున్నారు? బలము దేంట్లో ఉందనుకుంటున్నారు పిల్లరా? సంసోను బలాఢ్యుడని మనం మాట్లాడుకుంటున్నాము. అతను ఎలాగైనా పట్టుకోవడానికి బలం దేంట్లో ఉందో కనుక్కోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో ప్రయత్నంలో భాగంగా 1000, 100, 100ల నాణేలు ఇవ్వడానికి కూడా సిద్ధమైపోతున్నారు పిల్లరా. అతని బలాన్ని కనుక్కోవడానికి. మన బలము దేంట్లో ఉందో మనం గర్వంగా చెప్పుకునే సామర్థ్యంలో ఉన్నాము నిజం. అయ్యా నేను ఎప్పుడో నుంచో నేను సావాసంలో కొనసాగుతున్నాను, ఎన్నో ప్రార్థనలు చేస్తాను, ఎన్నో పాటలు పాడతాను, బై బర్త్ చేపలాగా నేను క్రిస్టియన్నే. ఎవరిలాగా? చేపలాగా. ఇంకా మన పుట్టుక వచ్చిన తర్వాత కొన్ని రోజులు ట్రైనింగు, ఈ పక్షిలాగా అలాంటిది ఏమి ఉండదు కదా పిల్లలు. చేపకు ఇమీడియట్గా స్విమ్ చేస్తూనే ఉంటుంది. మేము కూడా అంతే అండి. నేను వాయిద్యాలు వాయించట్లను, పాటలు పాడట్లను, ప్రార్థన చేయట్లను, వాక్యం చెప్పట్లను, నేను అంతేనండి. మరి నీ బలం దేంట్లో ఉంది బ్రదర్ అంటే, అయ్యా నేను పాటలు పాడట్లోనే బలం ఉంది, వాక్యం చెప్పట్లోనే బలం ఉంది. ఒకవేళ ఈ వాక్యమే కనుక నువ్వు చెప్పకపోతే, పాటే కనుక నీకు పాడపోతే నీ బలం పోయినట్టేనా? ఏమండి, మన బలం దేంట్లో ఉందండి? ఒక మాట చూద్దాం పిల్లరా. పరిశుద్ధ గ్రంథంలోకి వచ్చాను. నిర్గమకాండం 14వ అధ్యాయం 15వ వచనం చూడండి పిల్లరా. అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలుతో చెప్పుము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాన్ని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీలు సముద్రము మధ్యను ఆరిన నేల మధ్యను నడిచిపోదురు అంటున్నారు పిల్లరా. ఈ సందర్భం బాగా తెలుసు కదా పిల్లరా. మోషే గారితో మాట్లాడుతున్నాడు. సముద్రం చూసి నువ్వు ఆగిపోవడం ఏంటి మోషే? సముద్రాన్ని చూసి నువ్వు ఆగిపోవడం ఏంటి? సాగిపోమ్మని నీ ప్రజలతో చెప్పు, నీ చెయ్యి కాస్త సముద్రం వైపు చూయించు. ఆ సముద్రము ఆరిన నేలుగా విభాగింపబడుతుంది, జనులందరూ కూడా నడిచి వెళ్ళిపోతారు అంటాడు. అంటే మోషే గారి చేతికి అంత బలం ఉందంటారు. మరి సముద్రాన్ని చీల్చేంత బలము మోషే గారు ఏంటంటే దేవునికి మొరపెడుతున్నాడు, నిలిచిపోయాడు అంతే. ఫరో సైన్యమేమో వెనకాల ఉంది, సముద్రం ముందు ఉంది. ఇజ్రాయేల్ జనాంగమేమో బిక్కుమంటున్నారు. అయ్యా అక్కడున్నా బాగుండేదేమో, బానిసలుగా బ్రతుకుని కొనసాగించే వాళ్ళము. అనవసరంగా నీ మాటలు విని నడుచుకుంటూ అన్నీ విడిచిపెట్టుకుని నడుచుకుంటూ వచ్చేసాము. ముందేమో సముద్రము,
వెనకేమో శత్రు సైన్యము, ఫరో మాత్రం మనల్ని విడిచిపెట్టాడు. ఇప్పుడు ఏం చేయమంటావు అన్నప్పుడు మోషేకి అర్థం అవ్వట్లేదు. సముద్రం ముందు నిలిచిపోయాడు. మోషే నువ్వెందుకు నిలిచిపోయావు? ప్రజల్ని వెళ్ళిపో అని సాగిపోమని చెప్పు, నీ చెయ్యి చాపితే చాలు సముద్రము విభాగింపబడుతుంది అంటున్నాడు. మనం అనుకుంటాం ఏంటంటే, అయ్యా ఆయన వస్తే బలమైన కార్యక్రమాలు జరుగుతాయి, ఆయన ప్రార్థిస్తే మనకు స్వస్థత జరుగుతుంది, ఆయన ఇది చేస్తే మనకు అద్భుతం జరుగుతుంది, మన ఇంట్లో అద్భుతం జరుగుతుంది. ఎవరు చేస్తే? మోషే చేస్తే, మోషే లాంటి ప్రవక్త చేస్తే, మోషే లాంటి పాస్టర్ గారు చేస్తే, లేదు మనకి ఇష్టమైన వారు ప్రార్థన చేస్తే మన విషయంలో గొప్ప కార్యం జరుగుతుందని మనం అనుకుంటున్నాం. అంతే కదండి. దేవుడు కూడా మోషేతో అంటున్నాడు, నువ్వు నా కొరకు ఎదురు చూస్తున్నావు ఎందుకు మోషే? ప్రజలకు చెప్పే నువ్వు వెళ్ళిపో, అంతే, నీకు అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి అంటున్నాడు. అప్పుడు మోషే ఒక సంకీర్తన ఎత్తి పాడుతున్నాడు. చూడండి పిల్లరా, అద్భుతం అనిపించింది. 10వ అధ్యాయం 2వ వచనం చూడండి పిల్లరా. యెహోవాయే నా బలము, నా గానము, ఆయన నాకు రక్షణయు ఆయను. ఎందుకు ఈ మాట అంటున్నాడో అదే 14వ అధ్యాయము 21వ వచనము, అలాగే 26వ వచనం చదవండి అమ్మా. చెయ్యి చాపగా యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి ఆరిన నేలగా చేసెను అంటున్న పిల్లరా. ఒక మంచి రైటరు ఒక ఆర్టికల్ రాస్తూ పిల్లరా, సముద్రంలో అంటే ఎలా ఉండబోతుంది, నిజంగా మహాసముద్రం కదా, మహాసముద్రం ఇలా 2 భాగాలు అయిపోయింది. ఇజ్రాయేల్లరా ఈ రెడ్ కార్పెట్ మీద నడిచిపోయినట్టుగా మీరు నడిచిపోయిండి అని ఇది సముద్రం 2 భాగాలు చేశాడు పిల్లరా. ఇదంతా సముద్రం అనుకుందాం, అది సముద్రం అనుకుందాం, మధ్యలో 6 నెలలు ఉంది పిల్లరా. ఇలా ఇజ్రాయేల్ అందరూ కూడా నడిచిపోతుంటేనంట ఆ సముద్రంలో నుంచి చేపలన్నీ ఇలా తొంగి చూస్తున్నాయంట. దేవుని ప్రజలు చూసారా ఎంత బాగా నడిచిపోతున్నారు, దర్జాగా నడిచిపోతున్నారు అని అంటే అతను ఊహ చూడండి పిల్లరా, అంతవరకు వెళ్ళిపోయింది. అంటే తన ప్రజలు నడిచిపోతుంటే చేపలు సైతం తొంగి చూస్తున్నాయంట. బహుశా అలా విడిపోయినప్పుడు తన తల్లి అటుపక్క వెళ్ళిపోయిందేమో, తన తండ్రి అంటే చేపల్లో తన ఫ్యామిలీస్లో ఎవరన్నా ఇటుపక్కకు వచ్చారేమో, వీళ్ళు ఎప్పుడు వెళ్ళిపోవాలి, నేను ఎప్పుడు రావాలని ఎంత ఆశతో ఎదురు చూసాయో పిల్లరా. అంతగా తన ఆలోచనలు అక్కడికి తీసుకెళ్ళిపోయి ఒక ఆర్టికల్ రాశాడు. తన ప్రజలు వెళ్ళిపోతుంటే తన చేపలు సైతం తొంగి చూసాయి అని. చెయ్యి జాపగానే 6 నెలలు అయిపోయిందంట, తన ప్రజలు వెళ్ళిపోతున్నారంట. కిందికి ఒక మాట చూడండి పిల్లరా, సారీ 26వ వచనం. సముద్రం మీద నీ చెయ్యి చాపుమనెను. అమ్మా, మోషే సముద్రం మీద తన చెయ్యి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లేను అంటున్నాడు పిల్లరా. ఆయన చెయ్యి చాపుతేనే అద్భుతం జరిగింది అనుకుంటున్నారు సమాజము, ప్రపంచము, మనం అనుకుంటున్నాం. కాదయ్యా, దేవుడు ఇలా చేశాడు అని చెప్తున్నాడు. ఆయన అధికమైన బలమైన తూర్పు గాలిని పంపించేశాడంట. ఆ తూర్పు గాలి రాగానే 2 విభాగింపబడిపోయిన అంటున్నాడు. సముద్రం 2 భాగాలుగా విభాగింపబడిందంట. అంతేకాదు మళ్ళీ కూడా ఏకమైపోవడానికి కారణం ఏంటంటే ఆయన చెయ్యి చాపు మోసే అన్నాడు, దాని వెనుకల దేవుని హస్తం ఉందంటున్నాడు. అయ్యా మీరేమో ఇజ్రాయేల్లారా బహుశా నేనే దేవుణ్ణని మీరు కొనియాడుతున్నారేమో, నేను కాదు దీనికి కారణం, యెహోవాయే నా బలము అని సంకీర్తన ఎత్తి మరీ మాట్లాడుతున్నాడు పిల్లరా. మనం తలలో ఉందనుకుంటున్నాం, వెంట్రుకల్లో ఉందనుకుంటున్నాం సంసోను గారికి. అదే సంసోను గారి గురించి భక్తులు మాట్లాడుతున్నాం. అదే సంసోను న్యాయాధిపతుల గ్రంథంలో చూడండి పిల్లరా, ఇందాక చదువుకున్న మాటల నుంచి 16వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూద్దాం పిల్లరా. 19వ వచనం చూడండి పిల్లరా. క్షౌరము చేయించి అతన్ని బాధించటకు మొదలుపెట్టెను, అతనిలో నుండి బలము తొలగిపోయాను అంటారు పిల్లరా. అంతకుముందు సంసోన్లో ఏముంది? బలం ఉంది. బలం ఎలా తొలగిపోయిందంటనా? వెంట్రుకలు కట్ చేశారంట. సంసోన్లో బలం అంతా కూడా క్షౌరం చేయించగానే ఏమైపోయిందంట? పోయిందంట పిల్లరా. అంతకుముందు కూడా చాలా ప్రయత్నాలు చేశారు, అన్ని విధాలుగా ప్రయత్నం చేసిన సంసోను విరచిమ్ముక్కు నేను అన్నీ కూడా తెంచేసాను అంటాడు పిల్లరా. ద్వారానికి ఉండే ద్వారకమ్ములు సైతము ఊరి వెంటలో ఎంట్రెన్స్లో ఉంటాయి కదా పిల్లరా, కమ్ములు ఉంటాయి, ఎంట్రెన్స్లో కమాన్ ఉంటుంది, ద్వారబంధకాలు ఉంటాయి, దానికి కట్టేసిన అది ఎత్తుకొని ఇంచుమించు 2-3 కిలోమీటర్లు వెళ్ళిపోయేవాడు అంట సంసోను. దానికి కట్టించిన అంటే అంత ఆవేశపడు, అంత బలమైన వ్యక్తి. ఆ బలాన్ని ఎలా ఉందో సకల ప్రయత్నాలు చేసిన తర్వాత చిట్ట చివరిగా బలాన్ని తెలిసిపోయిందంట పిల్లలు, సీక్రెట్ తెలిసిపోయిందంట, మనకు తెలిసిపోయినట్టుగానే.
తెలిసిపోగానే క్షౌరం చేయించేశారంట. సంవత్సరంలోంచి ఏం పోయిందంట? బలం పోయిందంట పిల్లరా. కిందకి ఒక మాట చూద్దాం పిల్లరా, 26వ వచనం చదుదాం పిల్లరా. ఇట్లా నేను అనుకొందును, ఎగతాళి చేయగా అమ్మా చూచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము అంటున్నాడు పిల్లరా. ఎవరు ప్రార్థిస్తున్నారు? సంసోను గారు ప్రార్థిస్తున్నారు. దేవా, వారైతే నా బలము క్షౌరంలో ఉందనుకున్నారు, నా వెంట్రుకల్లో ఉందనుకున్నారు, క్షౌరం చేయించేశారు, నా బలం పోయింది. ఒక్కసారి ఈసారి మాత్రమే దయించి నన్ను కరుణించి నన్ను బలపరచుము అంటున్నారు పిల్లరా. ప్రతిసారి వాక్య భాగాన్ని ముందు చూసుకొని కిందికి మనం మర్చిపోతాం పిల్లరా. సంసోను జీవిత చరిత్రలో కొన్ని విలువైన మాటలు మనకు కనబడుతుంటే 15వ అధ్యాయంలో 14వ వచనంలో ఒక మాట ఉంటాడు, చూడండి పిల్లరా. 15వ అధ్యాయం 14వ వచనం. లేహికి వచ్చే వరకు ఫిలిష్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందునే బలము పొందుకున్నాడు అని వాక్యం అంటుంది పిల్లరా. మనం ఏమంటున్నాం? జుట్టులోనే ఉంటుంది అనుకున్నాం. ఇప్పుడు క్షౌరం చేయించేశారు, జుట్టు మొలవడం ప్రారంభమైందంట. ద్వారబంధకాల మధ్యలో రెండింటిలో పిల్లర్స్కి రెండింటి మధ్యలో సంసోను గారు ఉన్నారు. ఎలాగైనా వీరిని అందరినీ చంపేయాలని డిసైడ్ అయిపోయాడు. నేను పోయినా పర్లేదు, శత్రు శేషం మాత్రం ఉండకూడదు, దయచేసి ఈ పిల్లర్స్కి మధ్యలోనే నన్ను నిలబెట్టమన్నప్పుడు 2 పిల్లర్ని పట్టుకున్నాడు. దేవా దయచేసి ఒక్కసారి మాత్రమే నన్ను కరుణించు, నీ బలాన్ని నాకు ఒసగు తండ్రి అని ప్రార్థిస్తున్నాడు పిల్లరా. దేవుడు బలం ఇచ్చేశాడంట పిల్లరా. మరి క్షౌరం లేకుండా ఇచ్చేస్తాడా దేవుడు బలం? మోషే గారు చేయి చాపగానే సముద్రం ఆరిన నేలగా అయినట్టుగా ఇప్పుడు సంసోను గారికి వెంట్రుకలు మొలవగానే, అంటే పెద్దగా అవ్వకుండా ముందుగానే, అంటే ఇంచుమించు 30 సంవత్సరాలు అనుకుందాం సంసోను గారి వయసు, ఎప్పుడు క్షౌరం చేయించే వరకు. చిన్నప్పటి నుంచి 30 సంవత్సరాల వరకు తన తల్లిదండ్రులు ఏ రోజు కూడా కత్తెర వేయలేదంట, మంగళ కత్తెర ఏ రోజు వేయలేదంట. ద్రాక్షరసం కానీ అలాంటి పానం చేయి కూడా పెంచేశాడు. మనడు పెద్ద అయిన తర్వాత సేవకుడు అవుతాడు, పాశ్రమం అవుతుంది, ఒక సేవకుని కుటుంబంలోకి వెళ్ళాలి, ఒక సేవకుడు అవ్వాలి, పరిచర్య చేయాలని మనం బాగా పెంచి తల్లిదండ్రులు పరాయి దేశానికి జాబ్ విషయంలో పంపించగానే మనకు సావాసమే తెలియదు. మళ్ళీ పేరుకు మనం ఎవరి కుటుంబం? కాదు, సేవకుని కుటుంబం. ఆ విషయం మర్చిపోతున్నారు మీరు. చాలామంది సేవకుల కుటుంబం అని చెప్పుకుంటాం, కానీ సంఘం అంటేనే తెలియదు మనకు. క్రమం తప్పకుండా సావాసం అంటేనే తెలియదు. మళ్ళీ పెద్ద పెద్ద మాటలు, మేము సేవకుడే, మా నాన్న సేవకుడే, మా తాత సేవకుడే, మా అన్న సేవకుడే, మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళింది, మా తమ్ముడు సేవకుడే, ఇవన్నీ మళ్ళీ సావాసంకి వస్తామంటే క్రిస్మస్కి వస్తాను బ్రదర్, తప్పకుండా వస్తాను, మీరు ప్రార్థన చేయండి, నేను వస్తాను. ఇది బలమైన మాటలు. మనం కూడా బై బర్త్ క్రిస్టియన్సే, చాలా అది మనం చెప్పేది. సంసోన్ కూడా అలాగే అనుకున్నారు, గొప్పోడైపోతాడని తన తల్లిదండ్రులు గొప్పగా పెంచేశారు పిల్లరా. 30 సంవత్సరాలు పెరిగిన వెంట్రుకలు అనుకుంటున్నాను 30 సంవత్సరాల తర్వాత క్షౌరం చేయబడింది. 30 సంవత్సరాలు పెంచిన క్షౌరము ఒకరోజు క్షౌరం చేయించిన తర్వాత బలమంతా కూడా పోయిందంట. ఆ చెరసాల్లో ఉన్నాడు, బందీగా ఉన్నాడు. వాళ్ళు ఏమనుకున్నారంటే తను హేళన చేసి చంపేద్దాం అనుకున్నారు. ఆ స్తంభాలకు కట్టిన తర్వాత దేవా నన్ను ఒక్కసారి మాత్రమే కరుణించి అంటున్నాడు. నాకు క్షౌరంలో ఉందనుకుంటున్నారు. బలం కాదయ్యా, నువ్వు ఇచ్చింది నాకు బలం, ఒక్కసారి కరుణించు తండ్రి, ఒక్కసారి నన్ను బలపరచు అన్నప్పుడు దేవుడు బలపరుస్తేనంట పిల్లరా. ఆ స్తంభాలు పట్టుకున్న తర్వాత ఆ గుడి కాస్త బద్దలైపోయింది, కూలిపోయింది. అతను లెక్క పెడితేనంట బ్రతుకు కాలంలో చంపిన దానికంటే కూడా ఎక్కువగా ఆ రోజు చంపబడ్డానంట పిల్లరా. ఇప్పుడు బలం క్షౌరంలో ఉందంటారా, వెంట్రుకల్లో ఉందంటారా? ఎలా ఉంటుందంట? దేవుడు ఇచ్చాడంట. బలమైన ఆత్మ అతని మీదకి వచ్చిన ప్రతిసారి అతను రేపబడుతూనే ఉన్నాడు. మనం అనుకుంటున్నాం చేప బలం అంతా కూడా నీళ్ళలోనే ఉంది అనుకుంటున్నాం, ముసలి బలం అంతా కూడా నీళ్ళలో ఉందంటుంది. అది మామూలు బలం కాదంట, సంసోను కంటే గొప్ప బలం అంట. 1000 ఏనుగుల బలం అంట పిల్లరా. ఒక్కొక్కరిని కాదంట, 1000 మందిని కౌంట్ చేస్తే ఎన్ని ఏనుగుల బలం ఉంటుందో అంత బలము ముసలికి ఉంటుందంటున్న పిల్లరా. అదే కాస్త బయటకు వస్తుంటే చిన్న జంతువుకు సైతం అది భయపడి పారిపోతుంది పిల్లరా. మనుషుడికి కూడా భయపడి పారిపోతుంది. అయ్యా నీ బలము దేంట్లో ఉందని అతను లాలన చేసి మరీ పసిగడుతున్నారు. 1000 వెండి నాణాలు ఇచ్చి మరి తెలుసుకుంటున్నారు పిల్లరా. తన బలము దీంట్లోనే ఉందనుకున్నాడు సంసోను. కానీ సంసోనుకు బాగా తెలుసు,
నేను అనుకుంటున్నాను ఈ బలం నాలో ఉంది, కానీ బలం నాలో లేదు, అది దేవుడే ఇస్తాడు అనుకున్నాడు. మోషే అద్భుతాలు చేశాడు, సూచక్రియలు చేశాడు అనుకుంటున్నది ఇజ్రాయేల్ సమాజం, 25 లక్షల జనాంగము. అయ్యా మీరు అలా అనుకుంటున్నారేమో, కాదయ్యా, నేను చెయ్యి చాపింది మాత్రమే. చెయ్యి చాపను, నా వెనకాల ఉందంతా కూడా నా బాహు, నా తండ్రి ఉన్నాడు నా వెనకాల. ఆయన విపరీతమైన తూర్పు గాలి పుట్టింపగా అది 2 పాయలు అయిపోయింది. అందుకని యెహోవాయే నా బలము, నా సంకీర్తన, నా కేడెము అంటున్నాడు. పిల్లరా, అయ్యా నువ్వు నేను కూడా అదే మాట చెప్పాలి. నీ బలం దేంట్లో ఉందంటే నా యజమానులు లేదు, నా గవర్నమెంట్ కంపెనీలో లేదు, నా కారులో లేదు, మనకున్న ఆస్తిపాస్తులు లేదు, మన ఇంటున్న మన మెంబర్స్ని చూసుకొని, మనతో పాటు ఉన్న బలగాన్ని చూసుకొని మన బలం అని చెప్పడానికి ఆస్కారం లేదు. పిల్లలు ఈరోజు ఉంటారు, రేపు పోతుంది ఉద్యోగం, డబ్బులు పోతే, ఆరోగ్యం క్షీణించిపోతుంది. కానీ ఎలాంటి స్థితిగతుల్లో ఉన్న దేవా నువ్వే నా బలం అని చెప్పగలగాలి. పిల్లరా, ఆ విషయము బ్రతుక్కాలంకి వచ్చిన చివరి కాలంకి వచ్చిన తర్వాత సంసోన్కి అర్థమైపోయింది. పిల్లరా, సంసోన్కి చివరి కాలంలో అర్థమైపోయింది. అందుకని ఒక మంచి మాట అంటాడు. పిల్లరా, సామెతల గ్రంథము 20వ అధ్యాయము 29వ వచనం చూడండి. పిల్లరా, యవనస్తుల బలము వారికి అలంకారము. అది వద్దులేండి అమ్మ, పైన మాట. యవనస్తుల బలము ఎవరికి అలంకారం అంట? యవనస్తుల బలము వారికి అలంకారం అంట. పిల్లలు, యవనస్తులకు బలం ఉంటుందంటారు, యవనస్తులకు ఉంటుందండి, మస్తుగా ఉంటుంది అంటారు కదా. చాలా బలం ఉంటుంది. మనం చేయలేని కూడా వాళ్ళు బలమైన చేస్తూ ఉంటారు. అయ్యా ఇది ఈ వస్తువుని ఇక్కడ నుంచి తీసిపెట్టు అంటే అక్కడ పెడతాం. మనం ఈ బలాన్ని ఎవరికి ఇస్తున్నాం? నీకు చాలా బలం ఉంది కదా అయ్యా. యవనస్తులకు బలమే అలంకారం అంట. పిల్లరా, బలమైన యవనస్తుడు మాటికి ఆరోగ్యం బాగాలేదని హాస్పిటల్ చుట్టూ ఉన్నా, పడుకొని ఉన్నా మనం ఏమైనా పరామర్శిస్తాం. పిల్లరా, వీడికి ఎప్పుడూ రోగాలే అంటాం. అందుకని సోదరుడు ఒక మాట అంటున్నాడు, మాటికి నేను సంఘంలో చెప్పాను, నాకు అందరూ ప్రార్థిస్తారు, రోగస్తుడు అనుకుంటారు అనమాట. చాలా మంచి విషయం చెప్పినావు, నాకు గమ్మత్ అనిపించింది, నేను కూడా చెప్పదలుచుకోలేదు ఆ మాటలు కదన్నా. అలాగే పిల్లరా, యవనస్తులకు బలము అలంకారము అంట. పిల్లరా, అందుకని యవనస్తుడా నీ బలము నీ స్త్రీలకు ఇవ్వకుము అంటున్నాడు. ఆ మాటకు చూద్దాం. పిల్లరా, సామెతలు చివరి అధ్యాయం 3వ వచనం చూడండి అమ్మా. నీ బలమును స్త్రీలకు ఇయ్యకుము, రాజులను నశింపజేయి స్త్రీలతో సహవాసము చేయకుము. సంసోను, అయ్యా నీకు బలం ఉంది, నువ్వు యవనస్తుడివి, ఫిలిష్తీయులను రేపడానికే నిన్ను పుట్టించిందయ్యా. నీ బలాన్ని స్త్రీలకు ఇవ్వకు. దెలీలా వల్ల నీ బలాన్ని మోసపోయినావు అనుకుంటున్నామో, నీ బలం దాంట్లో లేదయ్యా, నీ జుట్టులో లేదు బలం, నా మాట వినుట్లో ఉంది. నన్ను నమ్ముకొని నువ్వు బ్రతికినట్లయితే నువ్వు వృద్ధాప్యంలో కూడా ఏ బలంతోనైతే నువ్వు ఇప్పుడు ఉన్నావో అదే బలం నీ వృద్ధాప్యంలో కూడా నీకు ఉంటుంది అంటారు. అందుకు మంచి ఉదాహరణ పిల్లరా, బర్జిల్లై పలుకుతాడు. అంతేకాదు, మోషేతోగా అరణ్య మార్గం వస్తున్న మోషే చనిపోయిన తర్వాత కాలేబు కూడా అదే మాట మాట్లాడుతుంటాడు. అయ్యా నా వయసు 40 సంవత్సరాలు, ఐగుప్తులో ఉన్నప్పుడు పాలు తేనెలు ప్రపంచ దేశానికి నా మార్గాన్ని సుగమం చేయడానికి దేవుడు నడిపిస్తున్న తరుణంలో నా వయసు 40 సంవత్సరాలు. ఇప్పుడు 40 సంవత్సరాలు అరణ్య మార్గం చేరిన తర్వాత, అరణ్య ప్రయాణం అయిపోయిన తర్వాత ఇప్పుడు 80 సంవత్సరాలు. ఒకప్పుడు ఏ బలం అయితే ఉందో అదే బలం ఇప్పుడు కూడా ఉంది అంటున్నాడు. పిల్లరా, అంటే దేవునిలో ఉంటే అంత బలం ఉంటుందంటారా? పిల్లరా, అంత బలం ఉంటుందా? ఒక నమ్మకమైన సేవకుని వెంబడించిన ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటంటే, అయ్యా అందరూ తప్పుడు సమాచారం ఇచ్చినా, ఇష్టానుసారంగా మాట్లాడినా, వస్త్రాలు చింపుకున్నారు, మీరు ఇలాంటి చెడ్డ మాటలు మాట్లాడుతున్నారు, అది శ్రేష్టమైన దేశం అయ్యా, మీరు అది పలకకూడని మాటలు కూడా కాదు. అది దేవుడు అంత గొప్ప భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు, నిజం పలకండి అయ్యా అని సమాజానికి వ్యతిరేకంగా నిలబడిన యెహోషువ, కాలేబులు మనకు బాగా తెలుసు కదా పిల్లరా. ఆ కాలేబు వయసు అంట పిల్లరా, ఒక పాలు తేనెలు ప్రపంచ దేశానికి రాకముందున ఏ బలమైతే ఉందో 40 సంవత్సరాల తర్వాత అదే బలం ఉందంట. పిల్లరా, 2 సంవత్సరాల తర్వాత మన శరీరాలు చూడండి పిల్లరా, యవనస్తుల శరీరాలు చూడండి, యుఏకి వచ్చినప్పుడు ఎంత పతలాగా ఉంటారు. తర్వాత కరువు కాటలు అన్నీ కూడా వదిలిపోతే సమృద్ధి అనే వాతావరణాలకు వస్తూ ఉంటాం. పిల్లరా, సమృద్ధి అనే వాతావరణానికి వస్తూ ఉంటాం. ఎక్కడ మాంసం లేదని చెప్పడానికి ఉండనే ఉండదు. పిల్లరా, అలా యెహోషువతో ఉన్న నాయకుడితో చెప్తున్నాడు, అయ్యా ఎప్పుడు దేవుడితో ఉన్నప్పుడు అప్పుడు నా వయసు ఎంత ఉందో, ఇప్పుడు వచ్చిన తర్వాత 40 సంవత్సరాల తర్వాత ఈ వయసు మారినా కానీ నాకు అదే బలం ఉందయ్యా అని అంటున్నాడు. పిల్లరా, దేవునిలో అంత బలం ఉండాలి. సంసోను ఏమో తన బలాన్ని పోగొట్టుకున్నాడు, అది రాజులను సైతం నాశనం చేసేదయ్యా, అలాంటి వారితో సాహసం వద్దు అంటున్నాడు. ఒక స్త్రీకి కూడా బలము తనకు విధి విధానాల్లోనే బలం అంట. ఆమెకు వస్త్రములు అంటే బలమును ఘనతయు వస్త్రములుగా అలంకరింపబడునని అదే సామెతలో మాట్లాడతాడు చిట్ట చివరిగా.
అంటే ఒక భయభక్తురాలైన స్త్రీ కొనియాడబడుతుంది, నీతిగా బ్రతికిన స్త్రీ ఘనత చేకూర్చబడుతుంది. అంతేకాదు తన స్ట్రెంత్ అంతా దేంట్లో ఉందంటే తమ యథార్థమైన భక్తి గల జీవితంలో ఉంది అని స్త్రీల గురించి కూడా మాట్లాడతాడు. యవనస్తుల గురించి కూడా మాట్లాడితే ఏమంటున్నాడంటే, అయ్యా వారికి బలమే అలంకారము అంటున్నాడు. మరి నీ బలాన్ని దేంట్లో వాడుతున్నావు అయ్యా? మన బలాన్ని మనం దేంట్లో వాడుతున్నాం? లేదంటే బలమైన పనులు చేస్తున్నాను, నాకు శాలరీ బాగా వస్తుందని నేను ఈ కంపెనీ మారుతున్నాను అంటావా? లేదా అదే బలాన్ని నీ సంఘంలో నువ్వు వాడగలుగుతావా? వాయిద్యాలు వాయించే విషయంలో అదే నీ బలాన్ని గలమెత్తి పాడడానికి, కీర్తనలు పాడడానికి దేవుని సన్నిధిలో వాడగలుగుతావా? నాకు కొన్ని విషయాలు తెలియవు పిల్లరా. అంటే మనకున్న వస్తువును, మనకున్న దాన్ని, మనకున్న టైంను, మనకున్న సామర్థ్యాన్ని దేవుని సన్నిధిలో వాడొద్దంట పిల్లరా. దానివల్ల ప్రయోజనం ఉండదంట. మీరు విన్నారా మాట? వినండి, ఈరోజు వినండి పిల్లరా. అంటే మనుషులు ఇలా మాట్లాడతారని నాకు అర్థమవుతుంది అన్నట్టు. మనకుండే సమయాన్ని, టైంను, మన ఉద్యోగాన్ని, మన డబ్బుని దేవుని సన్నిధిలో వాడొద్దంట. మన బలాన్ని ఏం ప్రయోజనం అయ్యా అంటున్నాడు. దానివల్ల ప్రయోజనం పొందుకున్న మోష అంటున్నాడు, 25 లక్షల కాల్బలం అంతా కూడా నేనే దేవుణ్ణి అనుకుంటుంది. నా బలం నాలో లేదయ్యా, నేను నిమిత్త మాత్రుని, చెయ్యి మాత్రమే చాచాను, నా బాహువును బలపరిచింది ఆయన హస్తము, ఇదంతటి కారణం ఆయనని కీర్తన ఎత్తుతున్నాడు. దావీదు రాజు అదే అంటున్నాడు 18వ కీర్తనలో, మొదటి అధ్యాయం. ఒక మాట చూద్దాం పిల్లరా, ముందుకెళ్దాం పిల్లరా. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను, యెహోవా నా శైలేము అంటున్నాడు పిల్లరా. దావీదు భక్తుడు అంటున్నాడు పిల్లరా. దావీదు గారు అంటే మీకు బాగా తెలిసేమో. దావీదు గారు అంటే ఎవరు పిల్లరా? దావీదు గారు అంటే ఎవరు పిల్లరా? మనకు తెలిసిన 2 మాటలు చెప్పండి పిల్లరా, ముగించేద్దాను. దావీదు గారు అంటే ఎవరు పిల్లరా? మహారాజు పిల్లరా, మహారాజు. అతను అరణ్య మార్గంలో బ్రతికిన రోజులు చాలా ఎక్కువ పిల్లరా. శత్రు భయం చేత బ్రతికిన రోజులు చాలా ఎక్కువ. తన కుటుంబం హింసించిన రోజులు చాలా ఎక్కువ. నిందలు మోపింది చాలా ఎక్కువ. తన వారే పగవారైంది చాలా ఎక్కువ. కానీ ఏ రోజు యుద్ధంలో ఓడిపోలేదు పిల్లరా, ఏ రోజు యుద్ధంలో ఓడిపోలేదు. ఆ యుద్ధానికి కారణము నేను అనుకోలేదు ఎప్పుడు కూడా. దావీదు నా బలమా అంటున్నాడు. నా బలమా త్వరపడి నాకు సహాయం చేయమని ఎన్నో కీర్తన భాగంలో మాట్లాడుతూనే ఉంటాడు పిల్లరా. కానీ దేవుడికున్న మాట ఏంటంటే పిల్లరా, ఎవరైతే దేవుని గొప్పగా నమ్ముకుంటారో, ఎవరైతే గొప్పగా దేవుని సేవిస్తారో, గొప్పగా ప్రేమిస్తారో, వారిని దేవుడు తన బలం అనుకుంటాడంట పిల్లరా. అందులో నాకు ఆశ్చర్యం అనిపించింది. మనం దేవుణ్ణి బలం అనుకుంటున్నాం కదా, అనుకుంటున్నారా మీరు? కంపెనీ బలం అనుకుంటున్నారా? కంపెనీలన్నీ కూడా తారుమారైపోయినాయి కరోనా కాలంలో, మీకు బాగా తెలుసు అనుకుంటున్నాను. బాగా పనిచేసిన కంపెనీలు కూడా మూత పెట్టుకున్న రోజులు కూడా బాగా తెలుసు పిల్లరా. మేము బలంగా ఉన్నామని వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత బలంగా ఉండాలని చెప్పలేని రోజుల్లో మనం ఉన్నాం పిల్లరా. బలం ఆరోగ్యంలో లేదు, బలం డబ్బులో లేదు, బలం బలగంలో లేదు, బలం అధికారంలో లేదు. ఒకప్పుడు మాకు అధికారం రాబోతుందని డేట్ సైతం ఫిక్స్ చేసుకొని ప్రమాణ స్వీకారానికి రెడీ అయిన రోజులు కూడా మనం చూసాం పిల్లరా. కానీ బలం అధికారంలో లేదు, దేంట్లో లేదు, అంతా కూడా దేవునిలో ఉందని నమ్మాల్సిన రోజుల్లోనే ఉన్నాం. మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నారా తండ్రి? నమ్ముతున్నారు కదా. మనం ఎలాగైతే దేవునిలో బలం ఉందని అనుకుంటున్నామో, దేవా నీవే నా బలం అని మనం అనుకుంటున్నామో, భక్తులు ఏదైతే మాట్లాడుతున్నారో, కీర్తన ఎత్తి మాట్లాడారో, అయ్యా నీవేనా బలం అంటున్నాడు. దేవుని నమ్ముకున్న ప్రజలనంట దేవుడు కూడా అదే అనుకుంటారు, వీరేనా బలం అనుకుంటానంట పిల్లరా. ఒక మంచి టీం మన సంఘాన్ని చూసి, అయ్యా ఏంటయ్యా నీ బలం అంటే, నాకు మంచి సంఘం ఉందండి. ఒక కాపరి చెప్పాల్సిన మాటలు పిల్లరా, నాకు మంచి సంఘం ఉందండి, ప్రార్థన పరులు ఉన్నారు, పాటలు పాడే వాళ్ళు ఉన్నారు, వాయిద్యాలు వాయించేవారు ఉన్నారు, మాకు ఆర్థికంగా సహకరించేవారు ఉన్నారు. ఏ కార్యక్రమం చేసినా ఇది సేవకులు చేసింది కాదండి, మా సంఘము సహకరించారు, ఈరోజు వార్షికోత్సవం జరిగిందని సేవకుల మాటలు మనం వార్షికోత్సవంలో వింటున్నాం పిల్లరా. అంటే వారు వెనకాల ఉన్నది దేవుని కృప వల్ల ఒక సంఘం ఉందంట పిల్లరా. ఏమంటే నువ్వు నేను చెప్పగలుగుతాం పిల్లరా నా వెనకాల సంఘం ఉంది అని? లేదండి సంఘం గురించే మనం హేళన చేసి మాట్లాడతాం. ఇదేం పోయే కాలము పిల్లరా. అంటే ఒక నన్ను అనండి, మిమ్మల్ని మీరు అనుకోండి, మీ కుటుంబంలో ఎవరైనా అనండి. కానీ సంఘం గురించి హేళన చేయడానికి మనం సంఘము ఎవరిది అనుకుంటున్నాం మనం అంటే, లేదండి ముందు బిగినింగ్లో ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, వేణుబాబు గారు ఉన్నారు, వేణుబాబు గారిది సంఘం. ఇప్పుడు సంఘం ఎన్నైనా అనొచ్చు, కాదండి వేణుబాబు గారు వెనకాల దేవుడు ఉన్నాడండి. వెనకాల ఎవరున్నారు? క్రీస్తు సంఘము అంటాం కదా. దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అంట పిల్లరా. దేవుడు వెనకాల ఉన్నాడు. సంఘం అనే ముందు ఏంటంటే నీకు ప్రతిసారి గుర్తుకోవాల్సింది మాట ఏంటంటే దేవునిది సంఘము. నేను అనే మాట ప్రతిదీ కూడా దేవుడు లిఖిస్తాడు. అందుకని నా మాట, నా ఉచ్చారణ భయంతో కూడినట్టుగా ఉంది. అందుకని నీ మందిరానికి వెళ్ళినా, దేవుని సన్నిధి గురించి ఏది ఆలోచించినా అనాలోచితంగా ఏది మాట్లాడొద్దు అనే మాటలు మనకు బాగా లేఖనాలు హెచ్చరిస్తూనే ఉంటాయి పిల్లరా. ప్రతి వారికి సంఘము బలమైపోవాలి పిల్లరా.
సేవకులు మాట్లాడుతున్న మాటలు వార్షికోత్సవంలో మనం వింటున్న సాక్ష్యాలు మనం వింటుంటాం. ఎవరు విడిచిపెట్టినా కొంతమంది సంఘం ఉందండి, నన్ను హత్తుకొని ఉన్నారు, మా సావాసానికే క్రమంగా వచ్చారు. ఇలాంటి వార్షికోత్సవాలు ఇప్పుడు 18వ వార్షికోత్సవం చేసుకున్నాం, 17వ వార్షికోత్సవం చేసుకున్నాం, 13వ వార్షికోత్సవం చేసుకున్నాము. దీనికి కారణము సంఘం నాతో ఉందని గొప్ప మాటలు చెప్తున్నారు పిల్లరా. నువ్వు నేను చెప్పగలగాలి, మీరు చెప్పగలగాలి పిల్లరా. లేదండి నేను వీలైతేనే వస్తాను కాబట్టి, ఈరోజు వచ్చాను కాబట్టి ఇది నా సంఘం అండి, రాను రోజు ఇది నాకు సంబంధమే లేదన్నట్టుగా మళ్ళీ రానే రారు పిల్లరా. చుట్టుపక్కలనే ఉంటారు సావాసాలకి. మనోడు ఇక్కడే ఉంటాడు, ముందు మాటికి వచ్చేవాడు కాదు, దేవుడు తీసుకొచ్చి ఇక్కడే పడేస్తాడు. ఇన్ని సంఘాలన్నీ నువ్వే చూసుకోవాలి, అయినా రాడు. అంటే కొన్ని దేవునికి సన్నిధి నిజంగా ధన్యకరం అనుకో, నిజంగా నేను ఉన్నత స్థానంలో దేవుడు నిలబెడతాడు. ఎవరు మనుషులను లెక్కించినా లెక్కించపోయినా ఆ పరమ తండ్రి పర్యవేక్షణలో నువ్వు ఉన్నావు. సంఘాలని కాయడం మామూలు విషయం కాదు, సంఘాలని పర్యవేక్షించే స్థితి అది మామూలు విషయంలో కాదు పిల్లరా. గొప్ప భాగ్యం నీకు. అలాంటి భాగ్యం కలిగిన మనము సంఘాన్ని బట్టి సంతోషించే స్థితిలోకి వెళ్ళిపోవాలి. భక్తులు అంటున్నారు, అయ్యా నువ్వే నా బలం అంటే, లేదయ్యా దేవుడు ఏమంటున్నాడంటే మీరే నా బలం అంటున్నాడంట పిల్లరా. ఆ బలమైన జనాంగాన్ని శత్రువులు చెల్లోకి తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత భక్తులు బాధపడుతున్నారు. ఆ మాట కూడా చూద్దాం పిల్లరా. కీర్తన భాగంలో 78వ కీర్తన 60-61 వచనం చూడండి పిల్లరా. 60 వచనము 61 వచనము. షిలోహు మందిరమును తాను మనుషులలో సంస్థాపన చేసిన గుడారమును ఆయన విడిచిపెట్టెను. ఆయన తన బలమును చెరకును తన భూషణమైన దానిని విరోధుల చేతికి అప్పగించెను అంటున్నాడు. తన బలమును ఎవరికి అప్పగించేశాడంట? చెరకు అప్పగించాను అంటున్నాడు పిల్లలు. ఇప్పుడు మన ఆ మాట చూడండి పిల్లలు. యెహోవా నా బలమా అని భక్తులు దేవుని కీర్తించారు. అదే భక్తులు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే నా బలాన్ని అంటే యెహోవా బలాన్ని అంట చెరకు అప్పగించేశారంట. ఇంతకీ బలము ఎవరి చెరలోకి వెళ్ళిపోయింది? శత్రువుల చెరలోకి వెళ్ళిపోయింది. ఆ బలం అనే మాటలో ఎవరు కనిపించాలి మనకు? ఇప్పుడు ఇజ్రాయేల్ జనాంగం కనిపిస్తుంది. ఇప్పుడు ఆ బలాన్ని అంట ఇజ్రాయేల్ జనాంగాన్ని అంట చెరలోకి దేవుడు అప్పగించేశారంట. అంటే దేవుడు తన స్వాస్థాన్ని ఏమనుకున్నాడంటే వీరైన ప్రజలు అనుకున్నాడు. నేను తిన్నా తినకపోయినా, నేను పడుకున్నా పడుకోకున్నా, నేను రాత్రంతా మెలుక ఉన్నా, పగలు వెండ దెబ్బనైనా రాత్రి వెన్నెల దెబ్బనైనా, పగలు 10,000 మంది వెళ్ళినా, రాత్రికి ఎంతమంది అంట 10,000 మంది పడినా కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకుండా మనం కాపాడువాడు, నిరంతరం మనల్ని పోషించేవాడు ఆయన. నిద్ర లేకపోయినా పర్లేదంట, తన ప్రజలు తింటే చాలు అనుకున్నాడంట పిల్లరా. వారు బలంగా బ్రతకడానికి తన బలమైంది కూడా వారికి పెట్టేశాడంట. ఎప్పుడైతే మాట మీరేశారో ఆ బలాన్ని శత్రువుల చేతులకు అప్పగించేశాడట. ఇజ్రాయేలు సైన్యాన్ని, ఇజ్రాయేలు బృందాన్ని, ఇజ్రాయేలు సమూహాన్ని, ఒక సంఘాన్ని. వారు అంత గొప్పగా బ్రతికినప్పుడు వీరు నా ప్రజలు అనుకున్నాడు పిల్లరా. ఎప్పుడైతే తనను విడిచిపెట్టి పక్కకెళ్ళారో ఆయన ఆ గుడారాన్ని విడిచిపెట్టేశాడంట. ఆ ఇజ్రాయేల్ బలాన్ని, తన జనాంగాన్ని చెరలోనికి పంపించేశాడంట పిల్లరా. అసలు ఆయన తనను, మనల్ని, సంఘాన్ని, దేవుని ప్రజల్ని, ఇజ్రాయేల్ గుంపుని తన బలం అనుకోవడం ఏంటి పిల్లరా? ఒక దేవుడు మనిషిని చూసి తను నా బలం అనుకోవడం ఏంటి పిల్లరా? ఆశ్చర్యం అనిపించట్లేదు? లేదంటే నా భర్త ఉంటే నాకు 1000 ఏనుగుల బలం అని తన భార్య చెప్పగలుగుతుంది. ఒక స్త్రీ తన భర్త కూడా అనుకుంటాడు, నా ఇంట్లో నా భార్య లేకపోతే నా ఇల్లంతా కూడా దీపం లేనట్టుగానే ఉంటుందని. అంతే కదా పిల్లరా? మా పిల్లలు లేకపోతే బోసిపోయినట్టుందండి అంటారు. వారికి బలమైపోతుంది. దేవుడు మన పక్షంలో లేకపోయినా మన ఇల్లంతా కూడా, గుడారం అంతా కూడా బోసిపోయినట్టుగా ఉంటుంది. దాంట్లో ఆశ్చర్యం లేదు పిల్లరా, ఎందుకంటే ఆయనే కలిగించేశారు కాబట్టి. ఒక దేవుడు తన ప్రజల్ని చూసి అంటున్నాడంట వీరేనా బలం అంటున్నాడంట పిల్లరా. ఆ బలమైన సంఘంలో నువ్వు నేనున్నావని ఒక విశ్వసిస్తే ఆ బలము దేవుడైపోవాలి నీకు నాకు. ఏ సంఘంలో ఉంటున్నావో అదే నీకు ఆధారం అయిపోవాలి. బలమైన సంఘము నీ వెంటనే ఉంటే నీ బలమైన కార్యక్రమాలు నువ్వు ఎన్నైనా చేయగలుగుతావు పిల్లరా. ఒక విలువైన మాట యెషయా గ్రంథంలో చూడండి పిల్లరా, 11వ అధ్యాయం 2వ వచనం చూద్దామమ్మా. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు మాత్ర ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ అంటున్నాడు పిల్లరా. 12వ అధ్యాయం 2వ వచనం కూడా చూడమ్మా. ఇదిగో నా రక్షకునకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయన నమ్ముకొనిచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనాస్పదము, ఆయన నాకు రక్షణ ఆధారం ఆయను అంటున్నాడు పిల్లరా. యెహోవాయే నా బలము అంటున్నాడు పిల్లరా. బలమెత్తి మనం చెప్పాలని పిల్లరా. నీ బలం ఏంటయ్యా అంటే పక్కని చూసి నువ్వు నా బలం అనకు. రేపటి దినాన పేట అంతా కూడా మారిపోతుంది. రాజకీయ నాయకులు మారిపోయినట్టు విశ్వాసులు కూడా మారిపోతారు.
బలము నీ దేవుడైపోవాలి. ఎవరు ఉన్నా లేకున్నా ఆయన నీ వెన్నను ఉంటే పిల్లరా, సమాజంతో నీకు అక్కర్నే లేదు, నీ కుటుంబం వారితో కూడా నీకు అక్కర్లేదు. రేపటి దిన నిన్ను మోసగించే వాళ్ళలో వీళ్ళే ముందు ఉంటారు. నమ్మకంగా నువ్వు ఎవరినైతే నమ్ముతావో వారే నిన్ను మోసం చేస్తారు. నమ్మనోని ఎవరు మోసించలేరు, ఎందుకంటే మనం బాగా నమ్ముతున్నాం కాబట్టి వారే మనల్ని మోసగించగలుగుతారు. కానీ నువ్వు దేవుణ్ణే నమ్ము, నేను ఉన్నత శిఖరాల్లో నిలబెట్టడానికి ఆయన సమర్థుడు. భక్తులందరూ కూడా అదే అంటారు, దేవా యెహోవా ఒక్కసారి నన్ను బలపరచు తండ్రి, బలము నీ దానములయ్యా. భక్తుడు అదే మాట్లాడతాడు, ఎప్పుడు కూడా మాట అద్భుతం అనిపిస్తుంది. ఐశ్వర్యము, ఘనతయు, ప్రభావమును, బలమును నీ దానాలయ్యా, అది ఇస్తే చాలు తండ్రి, నువ్వు నా పక్షాన ఉంటే చాలు అని గొప్పగా మాట్లాడుతున్న మాటలు. ఒక మంచి మాట చూద్దాం పిల్లరా. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం నుంచి కొన్ని మాటలు చూడండి పిల్లరా. అమ్మా, ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయిండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిల లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించేదని. ఎందుకు సంతోషిస్తాడో అతను చెప్తున్నాడు చూడండి పిల్లరా. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును, ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువ చేయును అంటున్న పిల్లరా. ఒకసారి అలెలు చెప్పగలిగి మనసు వస్తుంది అంటారా? హల్లెలూయా. ఆయనైనా బలం అంటున్నాడు పిల్లరా. నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయగలుగుతాడు. అక్కడ మాట చూడండి పిల్లరా, మనం చదవడానికి ఎప్పుడు మంచి అంటే రచన కూడా, స్వరకల్పన కూడా చాలా బాగుంది. కానీ ఆ మాట చూడండి పిల్లరా, అంజూరపు చెట్లు పూయకుండినను, ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయిండినను, చేనిలో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను, ఇవన్నీ లేకపోయినా నేను దేవుని యందు నేను సంతోషిస్తాను అంటున్నాడు పిల్లరా. ఆరోగ్యం లేకపోతే మీరు దేవుని యందు సంతోషిస్తారండి? ఒక్క మాట, ఆరోగ్యం లేకపోతే మనం దేవుని యందు సంతోషిస్తామండి? ఉద్యోగం లేకపోతే మనం దేవుని యందు సంతోషిస్తామా? నష్టం కలిగితే మనం దేవుని యందు సంతోషిస్తామండి? పెళ్ళి కాకపోతే మనం దేవుని యందు సంతోషిస్తామా? వీసా రాకపోతే దేవుని యందు సంతోషిస్తామా? ఇవన్నీ చెప్తున్నాడు. చాలామంది ఇజ్రాయేల్ ఎలా ఉన్నారంటే, అంజుర పంట బాగా పండిందని దేవుని యందు సంతోషించట్లేదు, పంటను చూసి సంతోషిస్తున్నారంట. అంజుర పండ్లు బాగా కాపుకొచ్చాయని ఇజ్రాయేల్ దాన్ని చూసి సంతోషిస్తున్నారంట. అయ్యా మీకు ఇవన్నీ ఉన్నాయి, వాటిని చూసి సంతోషిస్తున్నారు కదా, నాకు ఏమీ లేకపోయినా పర్లేదు, నాకు ఏవి ఫలాలు ఇవ్వకపోయినా పర్లేదు, నేను యెహోవాను బట్టే సంతోషిస్తానంటారు. మన వాళ్ళు ఏంటంటే పిల్లరా, అది ఉందని దాని యందు సంతోషిస్తారు. అది ఇచ్చినందుకు కాదు, అది ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుని యందు నువ్వు సంతోషించు, ఎందుకంటే ఆ బలానికి ఆధారము ఆయన అంటున్నాడు పిల్లరా. ఆ బలమైన దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు ఒక మంచి మాట మాట్లాడతాడు పిల్లరా. ఎప్పుడైతే అరణ్య మార్గంలో ఉన్నాడో, సాతాను జయించడానికి అరణ్య మార్గంలో ఉన్నాడో, తను తాను జయించుకున్న తర్వాత ఒక బలమైన మాట మాట్లాడుతున్నాడు చూడండి పిల్లరా. లూకాసు వార్త 4వ అధ్యాయం 14వ వచనం చూద్దామమ్మా. అప్పుడు యేసు ఆత్మబలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను, ఆయన గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను అంటున్నాడు పిల్లరా. అయ్యా, ఆత్మ బలంతో ప్రభు అంట బలాన్ని పుంజుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ నిండుకున్నట్టుగా అతన్ని పరిపూర్ణ చేసినట్టు ఇదే మాట ఇలాగే ఉంచుకునే పిల్లరా. లూకాసు వార్త 22వ అధ్యాయము 42, 43, 44 చూద్దాం పిల్లరా. తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుటకు నీ చిత్తమైతే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించునుగా కానీ ప్రార్థించెను. అప్పుడు పరలోకము నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను అంటున్న పిల్లరా. ఆయనకు ప్రార్థనే బలం అంట పిల్లరా. ఏం బలం అంటండి? ప్రార్థనే బలం అంట. ఎందుకంటే దేవుడు నా వెనుకాల ఉన్నాడు, లోకాన్ని నేను జయించగలుగుతానని ఆ ఉన్నత శిఖరాలని కూడా, ఆ ఉన్నతమైన పరలోక రాజ్యాన్ని కూడా కాదనుకొని నా దేవుని యొక్క హృదయంలోనూ తన ముఖంలోనూ సంతోషాన్ని చూడాలనుకొని తన ప్రాణాలని ఈ లోకంలో మన కొరకు వధించడానికి ఆయన సిద్ధపడి ఈ లోకంలోకి వచ్చేసాడు పిల్లలు. ప్రతిసారి ఆత్మ బలము అంటాడు. మనం అనుకున్న సమాజంలో బలం ఉందనుకుంటున్నాం, వ్యక్తుల్లో బలం ఉందనుకుంటున్నాం, యవనస్తుల్లో బలం ఉందనుకుంటున్నాం. అది బలాన్ని సరైన రీతిలో వినియోగించకపోతే అది ఉన్నా శూన్యమే పిల్లలు. అందుకనే వడిగలవారు పరుగు పందెంలో గెలుపు నొందరు అని అంటాం, వింటూ ఉంటాం కదా పిల్లలు. కొందరు గుర్రంల నుంచి
కొందరు రథములను బట్టి గౌరవంలో కాలి సత్తువేందు బలము కలగదని ప్రజలు అనుకుంటున్నారు, కానీ దానివల్ల విజయం రాకూడదయ్యా. ఇదంతా కూడా అదృష్టవశము చేత యెహోవా వల్లనే కలిగినని జ్ఞాని కూడా మాట్లాడుతూ ఉంటాడు. అయ్యా దేవునిలోనే బలం ఉందంటే నేను ప్రార్థించుకుంటే నేను ఎలాగయ్యా అని అంటే ప్రార్థించుకున్న వెంటనే బలపరచబడెను అంటాడు దూత వచ్చి. దేవుడు తన దూతను పంపించి తన ఆత్మను పంపించి బలపరిచిన తర్వాత తన శరీరాన్ని మరణానికి కూడా అప్పగించుకున్నంత బలాన్ని పుంజుకున్నాడు ప్రభువు. పిల్లరా, మన కళ్ళ ముందే ఉన్నాడు. నీకు బలం కావాలంటే మనుషుల వైపు చూడకు. నువ్వు కష్టాల్లో ఉన్నప్పుడు మనుషుల దగ్గరికి వెళ్ళేసి నీ బాధలన్నీ కూడా చెప్పుకోకు. ఆయన నువ్వు బలపరిచేవాడు, నీ బాధలను తొలగించేవాడు, నీకు ఐశ్వర్యం ఇచ్చేవాడు, ఆరోగ్యాన్ని ఇచ్చేవాడు, నీ ఉద్యోగాన్ని స్థిరపరిచేవాడు, బలాన్ని చేకూర్చేవాడు, నీకు సకల ఐశ్వర్యాలు ఇచ్చేవాడు. ఆయన వైపు చూస్తే చాలు నేను బలమైన యోధుడుగా నిలబెడతాడు. ఆయనే నేను బలపరిచేది అంటాడు. పిల్లలు, ఒక మంచి మాట యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం ముగించేస్తున్నాను. పిల్లల 5వ అధ్యాయం నీతిమంతుని యొక్క విజ్ఞాపన గురించి మాట్లాడుతూ భక్తులు మంచి మాట మాట్లాడుతూ పిల్లలు చదవమ్మా. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై ఉండును అంటున్న పిల్లల. ఎలా ఉండాలంట పిల్లల ప్రార్థన? మనపూర్వకంగా మనస్ఫూర్తిగా ప్రార్థిస్తానంట. అది నీతిమంతుని యొక్క విజ్ఞాపన బహుబలమైంది అంటున్న పిల్లల. దేవుని యొక్క ఆత్మబలం గురించి, ప్రార్థన బలం గురించి, సంఘ బలం గురించి పౌలు గారికి ఏం బలం అంటారు? దేవుడే తన బలం. ఆ బలమైన విషయాలను బట్టి, బలమైన స్థితిని బట్టి అనేకమైన సంఘాలు కట్టడానికి దేవుడు ఆయనకు కృపను అనుగ్రహించేస్తాడు. పిల్లరా, నువ్వు బలమైన కార్యక్రమాలు ఎన్ని చేయాలనుకున్నా ఆయన తోడుగా ఉంటే చాలు తండ్రి. ఆయన నీకు తోడుగా ఉంటే నువ్వు బలమైన కార్యక్రమాలు ఎన్నైనా చేయగలుగుతావు తల్లి. ఆయన మనకు తోడుగా ఉంటే చాలు. మనుషుల వైపు కాదు, మనకున్న డబ్బుల వైపు కాదు, మనకున్న ఉద్యోగాల వైపు కాదు, మన పదవుల వైపు కాదు, మన వేరే కట్టడాల వైపు చూడాల్సిన అవసరమే లేనే లేదు. నీ పరిపూర్ణ విశ్వాసం అంతా కూడా దేవునిలో ఉంచు. ఆయన నీకు బలంగా ఉంటే ఏ లోటు ఉండదు. అయ్యా సంఘంలో ఉన్నప్పటి మట్టుకే నేను బలంగా ఉంటాను, వాక్యం విన్నాగానే బలంగా ఉంటాను. బయటికి వెళ్ళిపోగానే ఏమైపోతుందంటే నీరసించిపోయే జీవితాలు మనం చూస్తూ ఉంటాం. అది నువ్వు లోకానుసారంగా నువ్వు బ్రతుకుతున్నావు, లోకానుసారంగా నువ్వు ఆలోచిస్తున్నావు కాబట్టి నీ బలమంతా కూడా నీరసించిపోతుంది. ఒక ముసల్లాగా, ఒక చేపలాగా, ఒక మిగతా జంతువుల్లాగా. అయ్యా నేను ఎక్కడున్నా కానీ ఆయన యొక్క మాటలు నన్ను బలపరుస్తున్నాయి. నేను ఎప్పుడైతే బలహీనున్నో అప్పుడే నేను బలవంతుణ్ణి. ఎందుకంటే ఆయన కృప నన్ను బలపరుస్తూనే ఉంది, అపరిమితంగా ఆయన కృప నన్ను కమ్ముకుంటూనే ఉందని పౌలు మాట్లాడుతున్నాను. నేను సమాజంలో బోధించినను, నేను ప్రార్థించినను, నేను బయట సమాజంలో ప్రయాణంలో ఉన్నాను. నేను బలహీనుడిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఆత్మ నన్ను బలపరుస్తూ నేను బలహీనుని అయిపోతున్నాను అనుకున్నా కానీ వెంటనే అతని కృప, తండ్రి యొక్క కృప అతన్ని కమ్ముకుంటున్నట. బలమైన మాటలు విత్తడానికి కారణం అదే పిల్లరా. మీరు ఎక్కడున్నా కూడా ఆయన బలం కనుక మనకు తోడుగా ఉంటే ఎన్నైనా జయించగలం. ఆయన బలము మనకు తోడుగా ఉండాలంటే నీ విజ్ఞాపన స్థితిగతుల్లోనూ ఆత్మీయ జీవితంలోనూ మనపూర్వకంగా కోరుకోండి పిల్లరా. ఏ సన్నిధికి వచ్చినా కానీ మనస్ఫూర్తిగా నువ్వు ప్రార్థించు, మనస్ఫూర్తిగా ఆయన సన్నిధిని అనుభవించు, మనస్ఫూర్తిగా ఆయనకు నువ్వు సమర్పించుకో. నీ స్థితిగతులన్నిటి కూడా ఆయనకు అప్పగించుకుంటే ఆయన వాస్తవం మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉంటుంది పిల్లలు. ఆయన బాహుబలము తోడుగుంచి ఇజ్రాయేల్ నడిపించిన దేవుడు నిన్ను నడిపించడానికి, నన్ను నడిపించకుండా ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనకు సంఘం బలమైపోవాలి, ప్రార్థన బలమైపోవాలి, దేవుడే మనకు బలంగా ఉండాలి. అటు రీతిగా ఉందాం పిల్లలు. సంసోను వెంట్రుకల్లో బలం లేదు, తన తల వెంట్రుకల్లో బలం లేదు, మోసే చేయిలో బలం లేదు. దాని అంతటి వెనుకల బలమైన దేవుడు ఉన్నాడు పిల్లలు. నీ బలము నా బలము దేవుడే కనుక ఉంటే బలమైన కార్యక్రమాలు ఎన్నో చేయగలుగుతాం. అటు రీతిగా మనల్ని దేవుడు భద్రపరచాలని, బలపరచాలని కోరుకుంటే కొద్ది మాటలు నేను ముగిస్తున్నాను. దేవుడు దీవించి ఆశ్రయించిన గాక.